హలో అందరికీ బెంగళూరు మల్లేశ్వరంలో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి అక్కడ దొరికి అసలైన తిరుపతి లడ్డు గురించి ఫుల్ వీడియోలో చెప్తాను. అక్కడ లడ్డులు ఎలా తీసుకోవాలో, వేరే ఏం సేవలు ఉంటాయి, అలాగే మార్తాలి నుంచి ఈ గుడికి బస్సులో ఈజీగా ఎలా వెళ్ళాలో A to Z క్లియర్ గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం మార్తాలి నుంచి ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలో చూద్దాం. మార్తాలి కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర ఉన్న బస్ స్టాప్ కి వెళ్ళి అక్కడ నుంచి ఫస్ట్ మెజెస్టిక్ వెళ్లే బస్ అయితే ఎక్కాలి. ఇక్కడ ఎవ్రీ 10 minutes కి ఒక బస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మెజెస్టిక్ వెళ్ళడానికి. ఇంకా నేనైతే నాన్ ఏసీ బస్ అయితే ఎక్కాను. టికెట్ ప్రైస్ 28 రూపీస్. ఇంకా మెజెస్టిక్ రీచ్ అయిన తర్వాత బెంగళూరుకి కొత్త వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీరైతే గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్లి మల్లేశ్వరం 15th క్రాస్ స్టాప్ కి వెళ్లే బస్ నంబర్స్ అయితే చూసుకోండి. ఆ గూగుల్ మ్యాప్స్ రూట్ ను ఫాలో చేసుకుంటే చాలా ఈజీగా దొరుకుతుంది. ఇంకా మెజెస్టిక్ నుండి మల్లేశ్వరం 15th క్రాస్ కి అయితే 18 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఇంకా మల్లేశ్వరం 15th క్రాస్ రీచ్ అవగానే అక్కడ నుంచి మ్యాప్ ఆన్ చేసుకొని 10 minutes డౌన్ సైడ్ వాక్ చేశారంటే టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే రీచ్ అవుతారు. నేనైతే సాటర్డే మార్నింగ్ 10 కి టెంపుల్ కి రీచ్ అయ్యాను. టెంపుల్ కి వెళ్ళగానే అక్కడ వాతావరణం నిజంగా చాలా ప్రశాంతంగా డివైన్ గా అనిపించింది. ఒక్క నిమిషం తిరుమలలో ఉన్నానేమో అనిపించింది. ఇంకా అందరూ అడిగే లడ్డు ప్రసాదం విషయానికి వస్తే నేను సాటర్డే 10 కి వెళ్లేసరికి లడ్డూస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. per person కి 2 లడ్డూస్ వరకు అయితే ఇస్తున్నారు. లడ్డూ ప్రైస్ అయితే సేమ్ తిరుమలలో ఉన్న ప్రైస్ 50 రూపీస్. లడ్డూస్ కి అయితే ఓన్లీ క్యాష్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు, నాట్ యాక్సెప్టింగ్ ఆన్లైన్ పేమెంట్. మీరు ఈ టెంపుల్ కి వచ్చి లడ్డు కొనుక్కోవాలనుకుంటే కంపల్సరీగా చేతులు అయితే క్యాష్ అయితే తెచ్చుకోండి. ఇక్కడ లడ్డులు మాత్రమే కాదు, తిరుమల తిరుపతిలో జరిగినట్లే ప్రతిరోజు పూజలు, అభిషేకం, కళ్యాణోత్సవం లాంటి అద్యత సేవలు కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారు. బెంగళూరులో ఉంటూ తిరుపతికి వెళ్లడం కుదరని వాళ్ళకి ఈ తిరుమల స్వామివారి అనుభూతిని పొందడానికి ఈ మల్లేశ్వరం టీడీ టెంపుల్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను. సో మీరు కూడా బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఈ టెంపుల్ ని విజిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోండి. ఇకపై మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ లో ఇలాంటి మంచి మంచి ట్రావెలింగ్, ఫుడ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన కంటెంట్ ని అసలు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన పేజీని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.